హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. పొద్దుగా లేచి అయితే వీడియో స్టార్ట్ చేసిన. మనోడు ఫోన్ చేసి రెడీ ఉండి వస్తున్నాడు. బ్రష్ చేసుకొని రెడీ అవుతున్నాను. అంతలోనే మనోడు అయితే వచ్చేసిండు. వీడికి పోదామని కటింగ్ అయితే పోదాం అంటుండు. అది వాన పడుతుంది. మనం డ్రైవింగ్ చేస్తుండు. కటింగ్ పోతుంటే మధ్యలో మన పవన్ అయితే కలిసిండు. ఆయన దగ్గర ½ అవర్ అయితే వెయిట్ చేసి అడిగి అయితే బయలుదేరిపోయినాం. అడిగి నేను మనోడు కలిసి కటింగ్ షాప్ కాడికి అయితే వచ్చేసినాం. రాగానే ఫస్ట్ మనకి అయితే స్టార్ట్ చేసిండు. మనోడు చూడండి వాడిని వీడియో చూస్తున్నాడు ఎట్లా చూస్తుండో. మనోడు స్మైల్ కి అందమైన అమ్మాయిలు అందరు ఫ్లాట్ అయిపోవాలి. కటింగ్ ఆల్మోస్ట్ అయిపోయింది. మధ్యలో మనోడు అయితే అన్నని ఐబ్రోస్ పైన కార్డ్ పెట్టమని అడిగిండు. నేను పెడతారని అయితే కత్తి అయితే తీసుకున్నా. వద్దురా అని చెప్పి చాలాసేపు బతులు నాడుకున్నాక మనం కూడా ఫోన్లే అని చెప్పేసి అయితే వదిలేసినాం. అంతలోనే నా చాయిస్ అయితే వచ్చేసింది. నేను వచ్చేసి చైర్ మీద కూర్చొని వీడియోస్ అండ్ ఫొటోస్ అది తీసుకున్న కొన్ని. అంతలోనే అన్న వచ్చి అయితే నల్లటి దుప్పటిగా పిండు ఎయిర్ సేఫ్టీ కవర్ అనుకో. అన్నైతే ఆ కవర్ ని సెట్ చేస్తుండు. నేనైతే సోకలు వాడుకుంటే వీడియోలు తీస్తున్నా. అంతలోనే నా కటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. అన్న అయితే అంత కష్టపడి కటింగ్ చేస్తుంటే నేను సోకలు వాడుకుంటే వీడియోలు తీస్తున్నా. సో గైస్, దిస్ ఇస్ మై అవుట్ఫిట్ ఆఫ్ కటింగ్. ఎట్లుందో కామెంట్ చేయండి. బార్బర్ షాప్ అని అడిగితే ఒక్క మాటతో లేచి చక్క టిఫిన్ సెంటర్ కి అయితే పోయి ఒక ఇడ్లీ పార్సల్ చేపించుకొని ఇంటికైతే బయలుదేరిన. అంతలోనే క్లైమేట్ మొత్తం చేంజ్ అయిపోయింది. సన్నగా రైన్ కూడా స్టార్ట్ అయిపోయింది. మనం డ్రైవింగ్ చేస్తున్నది వేరే విషయం అనుకో. అడిగి చక్క ఇంటికైతే వచ్చేసి నీట్ గా ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అయిపోయినా. అదేంటో షాప్ లో లేచిన హెయిర్ స్టైల్ ఇంటికాడ వచ్చి లేపితే లేవలేవు. అందుకే బార్బర్ షాప్ అన్నని ఆర్టీసీ బస్ లో కండక్టర్ అస్సలు నమ్మొద్దు. కటింగ్ షాప్ అని తెలియనా సరే లెక్కను అంటాడు. కండక్టర్ చిల్లరనా లేదని చెప్తాడు. అప్పుడే నాకు తెచ్చిన టిఫిన్ మీద గుర్తొచ్చింది. నేను తెచ్చుకున్న ఇడ్లీ నీట్ గా అయితే తినేసి అన్న వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసిన. ఇంటికి వచ్చినాక ఇంటికి వెళ్దామని వస్తే పొట్టు వాన కొడుతుంది. ఏళ్ళో అర్థం కాక నేను మా అన్న అయితే ఆలోచించుకుంటూ చాలా ఇంపార్టెంట్ పని క్యాన్సల్ అయిందని మా అన్న చూడండి ఎలా బాధపడుతుండో. ఇంటికి అయితే వచ్చేసిన. మనోడు ఫోన్ చేసి రారాడున్నా అని చెప్పిండు. వాన పడుతుందని చెప్పి చెత్త పట్టుకుని బయలుదేరిపోయినా. ఒక్కసారి మనం చూడండి ఏడ కూర్చుండో. ఏమిరా గిడ కూర్చున్నా అంటే వర్షం పడుతుందా అని చెప్తుండు. నేను మనోడు అయితే ½ అవర్ అక్కడ స్పెండ్ చేసి ఆడికి మా అన్న వాళ్ళు ఫోన్ చేసి పెళ్లి వీడియో చూస్తున్నాం రారా అని చెప్పేసి అన్నారు. ఆడికి మళ్ళీ మా అన్న వాళ్ళ ఇంటికి బయలుదేరిపోయినా. ఇక్కడికి వచ్చేసరికి మనోడు అయితే వీడియో స్టార్ట్ చేసిరు. చూసేసి మళ్ళీ ఇంటికి అయితే బయలుదేరిపోయినా. చూసిరు కదా డైలీ వ్లాగ్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో అయితే నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకో. బాయ్.